రోజు ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ వడియాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చెప్తానండి. ముందుగా ఈ సొరకాయ వడియాలకు కావలసిన పదార్థాలు: ఒక లేత సొరకాయ, పావు కేజీ పెసరపప్పు, 10-15 పచ్చిమిర్చి, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాము. పెసరపప్పును మనము ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలండి. ఎందుకంటే పెసరపప్పును చాలా మెత్తగా రుబ్బుకోవాలి సొరకాయ వడియాల్లోకి. అందుకే ముందు రోజు నైటే పెసరపప్పును నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న పెసరపప్పును ఉదయం అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత సొరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి తురిమే దాంతో ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకున్న ఈ మిశ్రమంలో వాటర్ ఎక్కువగా ఉంటుందండి. అందుకే ఆ వాటర్ని చేతులతో గట్టిగా పిండి వాటర్ అంతా తీసేయాలండి. ఇప్పుడు మనం పిండి పెట్టుకున్న సొరకాయ మిశ్రమం ఉంది కదండి, అందులోకి మనము పెసరపప్పును మిక్సీలో వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. అలా మెత్తగా రుబ్బుకున్న ఆ పెసరపప్పును మనం పిండి పెట్టుకున్న ఈ సొరకాయ మిశ్రమంలో కలుపుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఆ పేస్ట్ను కూడా ఈ సొరకాయ మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత నువ్వులను దోరగా వేయించుకొని ఆ నువ్వులను కూడా ఈ సొరకాయ పేస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న అర్థమైంది కదండి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న సొరకాయ మిశ్రమంలోకి మనము పెసరపప్పును మెత్తగా రుబ్బి వేయాలి. తర్వాత నువ్వులను వేయాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉప్పు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేయాలి. ఇలా అన్నీ జీలకర్రను కూడా వేసి అన్నింటిని వేసి తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చేతులతో వడల్లా ఒత్తుకుంటూ మనము ఎండలో పెట్టుకోవాలి. ఇవి సొరకాయ వడియాల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము ఎండలో క్లాత్ వేసినప్పుడు దాని వాటర్ ఎక్కువగా పట్టేస్తుంది. కాబట్టి మనము కాటన్ చీర తీసుకొని దానిని 2 వరుసలుగా వేసుకొని దానిపైన ఇలా మనము సొరకాయ మిశ్రమాన్ని వడల్లా ఒత్తుకుంటూ పెట్టుకోండి. ఈ సొరకాయ వడియాలు ఎండడానికి చాలా టైం పడుతుందండి. అలా ఒక రోజు కాకుండా మరుసటి రోజు కూడా ఈ సొరకాయలను బాగా ఎండపెట్టి ఒక డబ్బాలో నిల్వ చేసుకొని పెట్టుకోండి. ఇలా నిల్వ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ వడియాలు చాలా రోజు నిల్వ ఉంటాయండి. అప్పుడప్పుడు దీన్ని మళ్ళీ ఎండలో పెట్టుకొని డబ్బాలో జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే చాలా రోజులు 5-6 నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా మీరు కూడా సొరకాయ వడియాలు తయారు చేసుకొని ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ సమ్మర్లో మీరు కూడా ఈ సొరకాయ వడియాలు పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.